హాయ్ ఫ్రెండ్స్, కేబీహెచ్పిలో ఉన్న బ్యాక్ బెంచెస్ రెస్టారెంట్ ఈరోజు చూపించబోతున్నాను. అండ్ చూడండి, లొకేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. కలర్ కాంబినేషన్ కానీ, ఆ లైటింగ్ కానీ, ట్రీస్ కానీ చూడండి చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి గీ కారం ఇడ్లీ, గీ మసాలా దోశ, లెమన్ ఇడ్లీ చాలా ఫేమస్ అండి. నేనైతే ట్రై చేయలేదు, బట్ ఇవి బాగా ఫేమస్ అని చెప్పారు. చాలా బాగున్నాయి అంట. అండ్ ఇది చూడండి, బ్యాక్ బెంచెస్ మీద కూర్చోవచ్చు, లేదంటే లోపల రెస్టారెంట్లో కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి చాలా హైజీన్గా ఉంటుందండి. రెస్టారెంట్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇడ్లీ కానీ, దోశ కానీ చాలా ఫ్లఫీగా ఉంటాయంట. అండ్ ఒకసారి వచ్చి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ, కాస్ట్ కానీ రీజనబుల్గా ఉంటుంది. అండ్ చాలా పేషెన్సీగా ఉంటారు చూడండి. నేనైతే ఇంకా వీళ్ళతో ముచ్చట్లు వేస్తూ కూర్చున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటి, ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంతా ముచ్చట్లు వేస్తూ కూర్చున్నాను. ఇక్కడ ఈ కారపొడి వచ్చేసి చాలా స్పెషల్ అండి. వీళ్ళు ఇంగ్రీడియంట్స్ చెప్పరు కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఎంత బాగా చల్లుతున్నారో. అండ్ ఆయిల్ కూడా ఫ్రెష్ ఆయిల్ అండి చూడండి. నాకైతే టేస్ట్ సూపర్ అనిపించింది. బాగా నాకు ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది. అండ్ వీళ్ళు రిసీవింగ్ బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ వీళ్ళు చేసే హైజీనిక్గా కూడా నాకు బాగా నచ్చిందండి. చాలా హైజీనిక్గా ఉంది రెస్టారెంట్. వీళ్ళు చేసే పద్ధతి కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీల చట్నీ అండి. ఓన్లీ పల్లీలతో చేస్తారు. నేను తెల్లగా ఉంటే ఏదో పిండి అనుకున్నాను, కానీ అది చట్నీ అన్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి టమాటా చట్నీ వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకో స్పెషల్ ఏంటంటే తిరగమాత గింజలు పైన చల్లుతారు చూడండి. ఫ్రై చేసి నీట్గా చల్లుతున్నారు. అండ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇలా నేనైతే టేబుల్ మీద తినేస్తున్నాను. నాకు టేస్ట్ అయితే బాగుంది అనిపించింది. అండ్ గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ అనే కొటేషన్ అనిపించింది. నాకు బాగా నచ్చింది. అండ్ చూడండి దోశ ఎంత ఫ్లఫీగా ఉందో, కారంగా ఇప్పుడు చట్నీలో నంచుకొని తింటుంటే సూపర్గా ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది. ఇక్కడ టీవీ ఫెసిలిటీ కూడా ఉందండి. చాలా లొకేషన్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ బిర్యానీస్ కూడా చాలా ఫేమస్, లైక్ బోన్లెస్ చికెన్ బిర్యానీ, చికెన్ మొగలై బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ. తప్పకుండా బ్యాక్ బెంచెస్ రెస్టారెంట్కి వచ్చి ట్రై చేయండి.